హలో ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? నేను బాగున్నాను. ఈ సంవత్సరం మళ్ళీ వానాకాలం మొదలైంది కదా. మందార మొక్క ఎన్ని పూలు పూసిందో చూద్దాము. చూడండి, ఈరోజు చాలా పూసింది. 4 రోజుల నుంచి పూస్తుంది, కానీ నేను వీడియో తీయాలని అనుకోలేదు. కానీ ఈరోజు పూలు కోసేటప్పుడు అసలు చెయ్యి రావట్లేదు. పూలు కొయ్యాలంటే మనసు ఒప్పడం లేదు. చూడండి, అసలు ఒక్కొక్క కొమ్మకి ఎన్నెన్ని పువ్వులు. ఇదిగోండి, అసలు ఎన్ని పువ్వులు పూసినాయో చూడండి. ఇది ఒక కొమ్మ అండి. ఈ కొమ్మకి చూడండి, అసలు ఎంత మనసు ఆనందంగా ఉందో. అమ్మవారి పూజ కోసం అనేసి గుడికి పంపిద్దామని కోద్దామని ఒకసారి చిన్న వీడియో చేసి పెడదాం అనేసి. ఇదిగోండి, అసలు కొమ్మకి పువ్వులే. అందులో ఉదయం పూట చక్కగా మంచు బిందువులు పడి ఎంత బాగుందో చూడండి. అసలు చూస్తుంటే మనసుకి ఎంతో హ్యాపీగా ఉందండి. ఎంతో హాయిగా, ఎంతో సంతోషంగా. మనం పెంచిన మొక్క ఇన్ని పూలు పూస్తుంది, కాయలు కాస్తుందంటే ఎంత ఆనందం అండి అసలు. ఇదిగోండి, ఈ సైడ్ కూడా చూడండి. అసలు ఈ కొమ్మ ఈ 2 కొమ్మలవి కోసానండి. రాత్రే మొగ్గలు తుంచుకుంటాను, ఉదయాన్నే తెల్లవారుజామున దీపారాధన చేయడానికని. అందుకనేసని ఇగోండి పూలు కోస్తాను, అమ్మవారికి పంపిద్దాము అనేసని. అసలు అందులో ఈ మందార మొక్క మన పంచాయతీ వాళ్ళు ఇచ్చారు, ఇళ్లల్లో పంచుతున్నారు కదా. ప్రతి సంవత్సరం పంచుతున్నారు 4-5 ఏళ్ల బట్టి. ఉసిరి మొక్క, ఒక దానిమ్మ, ఒక జామ, ఒక నిమ్మ, అలాగే మందార చెట్లు, టేకు, అట్లా ఒక 5-6 మొక్కలు ఇస్తారండి. ప్రతి ఏటా ఇస్తారు ఇక్కడ. అవి ఎవరెవరికి ఏమేమి కావాలో చక్కగా ఇల్లు మనకి ఇక్కడ పంచుతారు ప్రతి సంవత్సరం వానాకాలం. అట్లాగే ఇంటి ముందు రోడ్ల మీద కూడా చెట్లు వేస్తారు, పెద్ద పెద్ద వృక్షాలు. వాటిల్లో కదంబ వృక్షం అనేసి. కదంబ వృక్షం అనేది అస్సలు నా ఇన్ని సంవత్సరాల్లో నేను ఎప్పుడూ చూడలేదండి. ఇప్పుడు ప్రతి చోట రోడ్లమ్మటే వేసి పెంచుతున్నారు. దాని ప్రత్యేకత ఏంటంటే లలితా పరమేశ్వరికి చాలా ఇష్టమైన వృక్షం అన్నమాట. ఆమె కదంబ వనంలోనే తిరుగుతుంది, ఆ అమ్మ నివసిస్తుంది అంటారు. మారేడు దళం ఇవన్నీ ఇప్పుడు మళ్ళీ చాలా ప్రాచుర్యంలోకి వచ్చేసినాయి. ఈ పూజలు వీటికి కూడా బాగా అందరూ ఇష్టపడుతున్నారు, పెంచుకుంటున్నారు. కనీసం చోటు లేని వాళ్ళు కుండీల్లో వేసుకొనైనా పెంచుకుంటున్నారు. మీరు కూడా ప్రతి ఒక్కరూ చోటు లేదని అనుకోకండి. 4 కుండీలు కొనండి. మనం ఖర్చు పెట్టే దానిలో ఎంతండి, మనకి పూజకి పనికొస్తాయి. చిన్న రోజు ఒక్క 10 నిమిషాలు వాటి మీద శ్రద్ధ, ఇన్ని నీళ్లు పోసుకోవటం. ఇప్పుడు శక్తి ఆగ్రో అని కూడా వస్తుంది. అది ఆ మట్టి కనుక మనం కొన్నామంటే దానిలో వాళ్ళే మందు కలిపి కూడా ఇస్తున్నారు. అది అమెజాన్లో కూడా దొరుకుతుంది విడిగా కూడా. అది ఒక ఫ్యాక్టరీ లాగా పెట్టి మనకి యూట్యూబ్లో చూడండి, అవి మీకు అడ్రస్ అది తెలుస్తుంది. ఆ మట్టి కొనుక్కున్నారంటే చాలా వెయిట్లెస్ అనమాట. పెద్ద వయసు వాళ్ళు కూడా అమ్మో నేను ఈ కుండీ మొయ్యలేను, డాబా మీదకి తీసుకెళ్ళలేను, పైకి తీసుకెళ్ళలేను అని భయపడాల్సిన పని లేదు. వారానికి ఒక్కసారి నీళ్లు పోస్తే చాలంటండి, చాలా అద్భుతం. అయితే మీరు కొన్నారా అని మీరు అంటారేమో. మాకు అవసరం లేదు కదా, మాకు పశువుల ఎరువు, మరి అన్ని రకాల ఎరువులు దొరుకుతాయి. మట్టి రకరకాల మట్టి ఉంటుంది. ఇదిగోండి చెత్త, వానాకాలం వస్తే ఇగో ఇట్లాగే ఉంటుందండి. అంతా క్లీన్ చేసుకుంటాము. పని వాళ్ళు వస్తే పని వాళ్ళతోనో, లేకుంటే నేనైనా రోజు ఇంత కోసుకుంటూ ఉంటానండి. ఇదిగోండి మందార మొక్క మీకు చూపిస్తూ ఉన్నాడు, ఎన్ని పువ్వులు పూసినాయో. అసలు ఎంత అద్భుతమో, ఎంత ఆనందమో.
అసలైన ఆనందము ఇట్లాంటి వాటిల్లోనే దొరుకుతుందండి. మీరు ఎన్ని ఏసీలు వేసుకొని ఎన్ని పరుపుల మీద ఎంత హ్యాపీగా ఏదో స్వీట్స్ తింటే గొప్ప, పరుపుల మీద పడుకుంటే గొప్ప, అంతస్తుల్లో ఉంటే గొప్ప అనుకుంటారు. అది వాళ్ళ ఇష్టం అనుకోండి, కానీ చాలా చాలా బాగుంటుంది. అసలు మానసిక ఆనందం ఎంత అంటే మానసిక ఆనందమే కదా ఆరోగ్యం. చూడండి, ఇప్పుడు నేను పోస్ట్ చూపిస్తాను. ఇదిగొట్టి గులాబీ పువ్వు, తులసి దళాలు, మారేడు దళాలు, ప్రతిరోజు అమ్మవారికి గుడికి శివాలయం ఉందన్నాను కదా, అరుణాచలం, ఆ శివాలయానికి పంపిస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.